హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అండి. ఈరోజు మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుండి వచ్చిన అద్భుతమైన వెంచర్ మన అర్బన్ టౌన్స్ ఇది గట్కేసరి ఇదిలాబాద్‌లో ఉంది. ఆ వెంచర్‌లో ఉన్నామండి. హాయ్ అన్న. హాయ్. 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 ఆహ్, వెంచర్ చూసారు గదా! అవును. ఎలా అనిపిచ్చింది? బాగుంది మేడం. వెంచర్ హ్మ్. బాగున్నది. ఇది ఎన్ని ఎకరాలు మేడం టోటల్ వెంచర్? ఇది 28.5 ఎకర్స్. 28.5. 28.5 ఎకర్స్ ఓకే. మొత్తం. హ్మ్. ఇది 100 ఫీట్ రోడ్ అనుకుంటా ఇది. ఇది ఎంట్రన్స్ మనకి 100 ఎంట్రన్స్ ఫీట్ మొత్తం 100 రోడ్ ఫీట్ రోడ్ అన్నమాట. ఇచ్చిండు. ఎంట్రన్స్. ఓకే. ఇంటర్నల్ 40 ఫీట్ రోడ్. చూసారు గదా! వెంచర్ 30 మీరిప్పుడు. ఫీట్ లోపల 30 ఫీట్ ఇది వెంచర్. మనకి స్ట్రీట్ లైట్స్ గూడా ఇది హైవే స్ట్రీట్ లైట్స్, అండర్ పైనుండే గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ అన్ని డెవలప్‌మెంట్స్ జూసారు ప్రతి గదా! ప్లాట్‌కి కనెక్షన్ వాటర్ ఉన్నది. పైప్ కనెక్షన్ గూడుంది. ఓకే. మీరు రెడీ టు కన్‌స్ట్రక్ట్ అలా ఉంది వెంచర్. అండ్ మన ఇంజినీరింగ్ కనెక్టివిటీ, 3 హైవేస్‌కి హైవే కనెక్టివిటీ. కనెక్టివిటీ ఉంది. మన వరంగల్ హైవే ఇప్పుడు వచ్చాం గదన్న! అవును. ఆ వరంగల్ హైవే అండ్ ఇప్పుడు ఇది మన విజయవాడ హైవేకి 17 కిలోమీటర్స్. 70 కిలోమీటర్స్. భద్రాద్రి కొత్తగూడెం హైవే గూడా 200 వస్తుంది. ఫీట్ అది రోడ్ 2 వస్తుంది. కిలోమీటర్సే మన వెంచర్‌కి. సో, 3 హైవేస్‌కి కనెక్టివిటీ ఉంది. ఓకే. జనరల్‌గా కనెక్టివిటీ చూస్తారు గదా! మనం ఎక్కడన్నా లివింగ్ ఉన్నా మనము అవును. ఆ ప్లేస్ వాళ్ళు చూజ్ చేసుకోవాలన్నా హైవేకి రోడ్ కనెక్టివిటీ దగ్గర ఉన్నది మనకు. చాలా దగ్గరుంది. దగ్గర. 3 హైవేస్‌కి 3 హైవేస్‌కి కనెక్టివిటీ ఉన్నది. కనెక్టివిటీ ఉంది. అది ఎక్కడ క్రికెట్ గ్రౌండా మేడం? అది మనకి 6 ఎకర్స్‌లో క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతాయి. ఓకే. 6 ఎకర్స్‌లో క్రికెట్ గ్రౌండు. అది జనవరిలో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే. ఆహ్, ఎప్పుడు అలా పబ్లిక్ ఉంటూనే ఉంటారు. అంటే ఈ వెంచర్‌లో ఎవరన్నా ప్లాట్ తీసుకున్నా గానీ, అది గూడా వాళ్ళకి ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు. మన వెంచర్‌ల నుంచే వాళ్ళకి వే ఉందన్నమాట. అంటే ఇప్పుడు టోటల్ డెవలప్‌మెంట్ ఉన్నది. ఇప్పుడు ఇల్లు గూడా కట్టుకోవచ్చు మనం. రెడీ టు కన్‌స్ట్రక్షన్ గూడా కన్‌స్ట్రక్ట్. రెడీ. రెడీ టు కన్‌స్ట్రక్ట్. చూసారు గదా! వాటర్ అవును. పైప్ కనెక్షన్ గూడా ఉంది. అవును. ప్రతి ప్లాట్‌కి ఆ బ్లూ పైప్ కనిపిస్తుంది అవును. గదా! అది వాటర్ కనెక్షన్. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ గూడా 100 ఇయర్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ టెన్షన్ రాకుండా లేకుండా. అంత డౌన్. ఓకే. హ్మ్. ఇది 100 ఫీట్ రోడ్ ఇది. ఇది 100 ఫీట్ ఇది రోడ్. అక్కడ ఫారెస్ట్ ఏరియా వస్తుందా? ఫారెస్ట్ బ్యాక్ ఏరియా సైడ్ మొత్తం 400 ఎకర్స్ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఫారెస్ట్ వస్తుంది. అంటే మనకు ఫ్రెష్ ఫ్రెష్ ఎయిర్ ఎయిర్, ఉంటది వెంటిలేషన్, ఎప్పటికి. ఇప్పుడు టెన్షన్ సిటీ అంతా పొల్యూషన్. అంతా అందరూ ఇట్లా ఫ్రెష్ ఫుల్ ఎయిర్ కన్‌స్ట్రక్షన్ గూడా జేసుకోవచ్చు మేడం. ఇల్లులు కనిపిస్తున్నాయి ఆ! మనకి పక్కనే దగ్గరనే ఉన్నాయి. ఉన్నాయి ఆ! ఇల్లులు కూడా. ఆ! అదే పక్కనే ఉన్నాయి. చూస్తున్నారు గదా! పక్కకే కనిపిస్తున్నాయి. నియర్ లివింగ్ బై ఆల్రెడీ విల్లాస్ ఉన్నాయి. నియర్‌బై ఉన్నది. విల్లాస్ అవును. కూడా ఉన్నాయి. ఆల్రెడీ స్టేయింగ్. ఇక్కడ దగ్గరలో ఐటీ పార్క్ గూడా ఉంది అది అనిపిస్తుందా? మాదారం ఐటీ మన వెంచర్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మాదారం ఐటీ పార్క్ అది. అవును. 400 ఎకర్స్‌లో వస్తుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి 1 కిలోమీటరే. 1 కిలోమీటర్ మీకు చూయిస్తాను అది దగ్గరే గూడా. ఉన్నది. ఆల్రెడీ అది వర్క్ కస్టమర్ గూడా సైడ్ స్టార్ట్ నుంచి అయింది. విజిట్స్ గూడా బాగా వస్తున్నట్టున్నారు గదా! కస్టమర్స్ అవునవును. గూడా వస్తూ ఉన్నారు సైట్ విజిటింగ్‌కి. చాలా ప్లాట్స్ బుక్ అయిపోయాయి. లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. బావుంటది. చాలా సిటీకి బాగుంది. దగ్గర. అంటే మనకి అంటే పీస్‌ఫుల్ ఉన్నది. మనకి ఫ్రెష్ పీస్‌ఫుల్ ఎయిర్. ప్రశాంతంగా స్కూల్ స్కూల్. ఏరియా. స్కూల్ గూడా ఉందిగా ఇక్కడ? అదే ఇది సిద్ధార్థ ఇంటర్నేషనల్ స్కూల్ 8 ఎకర్స్‌లో వస్తుందన్నమాట. సో, వాళ్ళకి స్కూలు శాంక్షన్ అయిందా మేడం అది? వాళ్ళు సిద్ధార్థ సిద్ధార్థ. వాళ్ళే ఆ ప్లేస్ మన వెంచర్ వాళ్ళే ఇచ్చారు వాళ్ళకి ప్లేస్. ఓకే. ఓకే. అక్కడ 8 ఎకర్స్‌లో వస్తుందది. ఓకే. సో, అది ఇక్కడ గూడా మన వెంచర్ నుంచే ఉంది. స్కూలు, క్లబ్ హౌస్ గూడా వస్తది. క్లబ్ హౌస్ వస్తది. స్విమ్మింగ్ పూల్, క్లబ్ ఔట్‌డోర్ హౌస్. గేమ్స్ అండ్ యాంఫీ థియేటర్ పార్క్, ఓపెన్ యాంఫీ థియేటర్, ఒక టెంపుల్ వస్తది అమ్మవారి టెంపుల్. మహాలక్ష్మి ఓకే. దేవి టెంపుల్. ఓకే. ఆహ్, అంటే మీరు ఓపెన్ ప్లాట్ తీసుకున్నా గానీ విల్లా ఎమ్యూనిటీస్ ఒక 3, 4 క్రోర్స్ పెట్టి విల్లాగుంటే ఎలా డూప్లెక్స్ ఉంటారో అంత అలా ఉంటది ఇక్కడ. ఆహ్, అంత ఇదిలో మనము ఓపెన్ ప్లాట్‌కే మనకి వచ్చేస్తుందనమాట. మీరు కన్‌స్ట్రక్షన్ మీరు చేసుకోవచ్చు లేదా లేకుంటే కంపెనీ చేసిస్తుంది కంప్లీట్. చేసిమ్మంటే అలా కంపెనీ అయినా విల్లా కన్‌స్ట్రక్షన్ చేసిస్తది. మీరెలా విల్లుంటే అలా. ప్రశాంతంగా ఉంటది. ప్రశాంతం ఇక్కడ ఉంటది. నేచర్‌కి కనెక్టివిటీ, ఫ్రెష్ ఎయిర్. ఫ్రెష్ ఎయిర్ ఇంకా ఉన్నది. ఈవినింగ్ అవర్స్‌లో అయితే ఓహ్! ఇంకా చాలా 6:00 ఆ టైంలో చాలా ఇక్కడ వెదర్ చాలా ఫారెస్టే గాబట్టి ఫ్రెష్ పీకాక్స్ ఎయిర్ అవి ఉంటది ఇవి ఉంటాయి. ఎప్పటికి. పికాక్ సౌండ్స్ ఇంక ఇనిపిస్తాయి. ఇది ఎట్లా అని మరి తీసుకోవడం ఎలా? బ్యాంక్ లోన్స్ ఉన్నాయా? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా 80% ఉంది సార్. ఓకే. అంటే మీ ప్రొఫైల్, ఇప్పుడు ప్రొఫైల్‌ని బట్టి. కస్టమర్ ప్రొఫైల్ ఎలా ఉంటే మన కంపెనీ ప్రొవైడ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంది. కాకపోతే కస్టమర్ ప్రొఫైల్‌ని బట్టి వాళ్ళు ఎంత ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి మాక్సిమం 80% వరకు లోన్ గూడా వచ్చింది ఆల్రెడీ. వేరే కస్టమర్స్ కూడా ఓకే. 80%. 80% లోన్ వచ్చింది. ఇంకా లిమిటెడే ఉన్నాయన్నమాట. పర్మిషన్స్ అంతా లేదా అన్నీ పర్మిషన్. విత్ రేరా, హెచ్ఎండిఏ, రేరా అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. మనకిది
ఇప్పుడు మన ఎంట్రన్స్ చూసారు కదా! అవును. 100 ఫీట్ ఎంట్రన్స్ అది ఆర్చ్. 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అన్నమాట. ఏది? మనం లోపలికొస్తూ ఉంటాం గదా! రోడ్. అది 200 ఫీట్ మాస్టర్ ప్లాన్‌లో ఉంది. 200 200 ఫీటా అది? 200 ఫీట్ ఆహా! ప్రపోజ్డ్ రోడ్ ఓకే. ఉందన్నమాట. హ్మ్. అది విజయవాడ గూడా కనెక్ట్ అవుతది హైవేకి. ఓకే. బావుంది. అంటే మన నాగోల్‌కి జస్ట్ ఒక 20 నాగోల్ చౌరస్తా నుంచి. నాగోల్ నుంచి 26 కిలోమీటర్స్ వస్తది. సిటీకి సిటీ దగ్గరలోనే. అన్నట్టే ఇగ ఇది. సిటీ అన్నట్టు ఇప్పుడు సిటీ మన అన్నట్టే గట్కేసర్ గూడా మున్సిపలే అయిపోయింది మున్సిపల్ గాబట్టి అయిపోయింది. హ్మ్. నాగోల్ నుంచి 26 కిలోమీటర్స్ వస్తుంది మనకు. ఒకసారి మీరు చెప్పండి. హలో అండి సార్, హలో. నమస్తే హాయ్ సార్. సార్. హాయ్. హాయ్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. థాంక్ యూ. ఎట్లా అనిపించింది సార్ వెంచర్? బాగుంది సార్. వెంచర్ అయితే చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది. రోడ్స్ సీసీ రోడ్ అంటే మామూలుగా డాంబర్ రోడ్స్ ఉంటాయి కానీ ఇక్కడ సీసీ రోడ్స్. సీసీ రోడ్స్ వేసామన్నమాట. లైఫ్ టైం ఎక్కువ ఉండాలని చెప్పి అదే. సీసీ రోడ్స్ వేసారు రోడ్స్. కంపెనీ వాళ్ళు. మనకు 6 ఎకరాస్ క్రికెట్ ప్లే గ్రౌండ్ ఉంది సార్. ఎవ్రీ సండే మనకు టోర్నమెంట్స్ హాలిడేస్లో ఓకే. అయితేనే ఉంటాయి. ఎవ్రీ టైం మనకి ఇక్కడ క్రౌడ్ ఉంటుంది అనమాట. అయితేనే ఉంటది. సండే ఆ, ఉంది కాబట్టి. ఈ రోడ్డు కూడా ఇప్పుడు మన వెంచర్ ముందు నుంచి వెళ్ళే రోడ్డు హ్మ్. 2 హైవేస్ కి కనెక్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఉంది. అటు ఒకటి విజయవాడ హైవే, ఒకటి గట్కేసర్ గట్కేసర్ హైవే, వరంగల్ హైవే, ఇది కనెక్టివిటీ ఉందన్నమాట. ఓకే. వెరీ నియర్ టు ఈ మన ఇట్లా తారామతిపేట, గౌరెల్లి, బండరాయి చాలా విజయాలు నియర్ అన్నమాట. ఇప్పుడు నాగోల్ నుంచి వస్తే కూడా చాలా దగ్గర. ఇట్లా ఇటు మనకు ఉప్పల్ సైడ్ వాళ్ళు ఇటు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇటు ఇక్కడ నాగోలు, ఎల్బీ నగర్ విజయవాడ హైవే సైడ్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇందులో. అన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే కూడా చాలా వెరీ నియర్ ఉంటుంది వాళ్ళకు, జాబ్స్ చేసుకునే వాళ్ళ దగ్గర. నాగోల్లో ఉండే వాళ్ళు ఇక్కడ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తే తక్కువ వస్తది. స్టా- నాగోల్లో మనం కొనలేము, కొనలేము. కట్టలేము. ఇక్కడ మనకి నియర్ బై కూడా Nearby. విల్లాస్ 2 CR ఉంది మేడం. ఆ, ఒక్కొక్క విల్లా 2 CR నియర్ బై. ఇక్కడ వీళ్ళ 2 CR విల్లాస్ ఉన్నాయి కాస్ట్. మనం ఇందులో హాఫ్ ఆఫ్ అమౌంట్ లో మనము ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు విల్లా అంతే. మ్మ్. అంటే ప్లాట్ సైజ్ ఏముంది ఇక్కడ? 150 నుంచి ఉన్నాయండి. Okay. 150 నుంచి 250, 200, Okay. 300, 400 కస్టమర్ వాళ్ళ చాయిస్ బట్టి ఈ ప్లాట్స్ కేటాయించారు. ఇప్పుడు 200 తీసుకున్నా కానీ మంచిగా అవుతుంది విల్లా దాని. విల్లా అవుతుంది, బాగుంటుంది సార్. 200 అయినా కానీ 200 స్క్వేర్ మనకు లైఫ్ టైము ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ ఇప్పుడు రాబోయే రోజులలో కూడా పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అవును. సిటీలో. కొంచెం ఈ ఏరియాలో వస్తే ఇంకొక 20-30 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు ఫ్రెష్ ఇప్పుడు ఎయిర్ మనకు తీసుకొని. అక్కడ సైడ్ ఇక మళ్ళీ రాదు, ఇక వెంచర్ రాదు, ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎప్పటికీ మనకు ఫుల్ వెంటిలేషన్ బాగుంటది. మనకు మాదారం ఐటీ పార్క్ ఒకటి ఉన్నది. దగ్గర అంటారు కదా. వాళ్ళకు అది చూస్తుండే మనము అన్ని ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చేస్తాయి. రెసిడెన్సీ కావాలి కదా అవునవును. ఎంప్లాయీస్ కి. అంటే ఎంప్లాయీస్ వాళ్ళకి వెరీ నియర్, మంచి by ఫెసిలిటీ ఉన్న, మీకు మనం తీసుకున్న రెంటల్ ఇన్కమ్ వస్తుంది వస్తది. కన్స్ట్రక్షన్ చేసుకున్న. ఈ 2 హైవేస్ కనెక్టింగ్ ఉన్నది, రీజనబుల్ ప్రైస్. అదే అంటారు ఫ్యూచర్ లో డిమాండింగ్ ప్రాజెక్ట్ ఇది. మనకు తీసుకున్నాము అంటే కస్టమర్స్ కూడా వస్తున్నారు, చూస్తున్నారు, ప్లాట్స్ బుక్ చేసుకుంటున్నారు. చేసినా కానీ మనకు ఎట్లా సార్ మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మీరు? చేద్దాం సార్, మా ఫ్యామిలీని కూడా తీసుకొని వస్తాం. మేడం వాళ్ళని, ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని ఒకసారి రండి సార్. మనకు క్లబ్ హౌస్ ఉంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉన్నది. చిల్డ్రన్ ప్లే ఏరియా ఉన్నది. అదే వాళ్ళకు కూడా సండే వస్తాం. ఇప్పుడు కమింగ్ ఫ్యూచర్ పిల్లలకు కూడా అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్ట్స్ లో తీసుకుంటేనే వాళ్ళకు కూడా బాగుంటది. వాళ్ళు కూడా మంచి వెదర్ లో. ఇప్పుడు అంతా గేటెడ్ కమ్యూనిటీస్, దాంట్లో కమ్యూనిటీలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, మనకు మెయిన్ దగ్గరలో హాస్పిటల్స్ అన్ని వెరీ నియర్ బై. ఇది ఇందులో 8 ఎకరాస్ వాళ్ళు సిద్ధార్థ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు సార్. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అన్ని పర్మిషన్స్ వాటి కోసం నడుస్తుంది ప్రాసెస్ అది. ఇప్పుడు మనకు ఏమన్నా ఎమర్జెన్సీ అన్న, ఏమన్నా మెయిన్ హాస్పిటల్స్ అట్లా కావాలన్నా కూడా వెరీ నియర్. చూసారుగా మీరు, 5 minutes జర్నీ టు గట్కేసర్. మనకు 1-2 కిలోమీటర్స్ లో అన్ని ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఉన్నాయి మనకు. మళ్ళా బీబీ నగర్ ఎయిమ్స్ అది హాస్పిటల్ కూడా వెరీ నియర్ మనకు. అది ఇంకోటి 75 floors బిల్డింగ్ ఒకటి కూడా హైరేజ్ వస్తుంది కదా, 72 హైరేజ్ స్కై స్కాప్ అదొక ప్రాజెక్ట్ కూడా ఉన్నది. చాలా డెవలప్మెంట్స్ వెరీ నియర్ టు క్లోజ్ ఉన్నాయి ప్రాజెక్ట్ కి. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయండి. మీ రిలేషన్స్ లో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ ఎవరైనా ఉంటే సజెషన్ చేయండి సార్. ఎందుకంటే నియర్ బై సిటీకి నియర్ ఉంది కాబట్టి మనం కూడా ఇంట్రెస్ట్. నేచర్ కి కనెక్ట్ ఎక్కడైనా కానీ వెంచర్ అంటే ఎక్కడనో వెళ్ళాలి, యాదగిరి గుట్ట లాంగ్ తీసుకెళ్లి మళ్ళీ హైవే నుంచి మళ్ళీ ఒక 5-6 కిలోమీటర్స్ తీసుకెళ్లి పెద్ద బడ్జెట్లు మళ్ళీ అవి. మీరు
టూ వీలర్ మీద రావచ్చు ఇక్కడ. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నది. అంటే మామూలుగా వెంచర్ అనే రాగా థాట్ ఏంటంటే కార్లో ఎక్కడో 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ అంట మనం తీసుకెళ్తారా 20 కిలోమీటర్స్ లో మనము చూసి వచ్చేసినాం. చాలా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ వాళ్ళు కస్టమర్స్ కు వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయో బాగున్నాయి వాళ్ళ projects. బెనిఫిట్స్ ఏమున్నాయో దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వెరీ నియర్ ఉండాలి సిటీకి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు సార్. ఇది తీసుకొని వాళ్ళకి ఏం సదుపాయాలు కావాలో అన్ని డెవలప్మెంట్స్ దగ్గరుండి చూడండి మంచి వర్క్ డెవలప్మెంట్ కూడా నడుస్తున్నది మన ప్రాజెక్ట్ లో. వర్క్ కూడా కనిపిస్తున్నది మనకి venture లో. వర్క్ నడు ఎవ్రీ డే మనకి ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు, 24/7 సెక్యూరిటీ ఉంటది. ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ కూడా ఎక్స్టెన్షన్ ఉన్నది, ఇంకా బాగుంటది. ఇప్పుడు ఎంత సార్ 1 lakh తో బుకింగ్ చేసుకోవచ్చా? మీరు down చేసుకొని తర్వాత మనం బుకింగ్ అమౌంట్ కట్టుకొని మనం ఏముందో 15 days లో ఇంకో ఆఫర్ 15 days లో కూడా మనం క్లోజ్ చేసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ ఒకటి కంపెనీ వాళ్ళు ఫ్రీ చేసిస్తారు. రిజిస్ట్రేషన్ లేదు లోన్కి వెళ్తా అంటే మనం కొంచెం అమౌంట్ కట్టుకొని సేమ్ యాజ్ 45 days Process, లోపు loan ప్రాసెస్ process చేసుకుంటే మనం వెళ్ళొచ్చు అట్లా కూడా. ఇప్పుడు కంపెనీ రిజిస్ట్రేషన్స్ పెంచినా గానీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రేట్స్ పెరిగాయి కదా మొన్న 5th నుంచి. అయినా కానీ మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఏంటంటే 15 డేస్లో పేమెంట్ క్లోజ్ చేసుకున్నా కానీ ఫ్రీ Free రిజిస్ట్రేషన్. జనరల్గా అక్కడ రేట్స్ పెంచితే ఇక్కడ కూడా అది అసలు ఆ అది ప్రపోజల్ ఉండదు, క్యాన్సిల్ చేయాలి. అవును. కానీ అలా చేయకుండా లేదు. కస్టమర్ బెనిఫిట్ ఆలోచిస్తారు. ఫ్రీ రిజిస్ట్రేషన్ 15 డేస్లో మీరు ఫుల్ పేమెంట్ చేసి క్లోజ్ చేసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ అన్నమాట. అదే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ మోటో ఏంటంటే ప్రతి ఒక్కరు సొంత ఇంటి కళ ఇంటి కల, నెరవేర్చుకోవాలా, అందరికీ ఒక స్వగృహం ఉండాలి. సిటీలో సొంత ఇల్లు అంటే అంతే అది అంతే. అట్లా. బాగుంది మేడం, వస్తాము మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీని తీసుకొని రండి సార్, తప్పకుండా సైట్ ఏదో విజిట్ డెసిషన్ చేయండి. తీసుకొని తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్, Thank you. థ్యాంక్ యూ సో మచ్.